హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10వ తరగతి అర్హతతో పరీక్ష ఫీజు లేకుండా జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు మార్చి 1వ తేదీ రోజైతే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ మనం కింద ట్రేడ్స్ ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే మనకు ఫిట్టర్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 85 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 13, ఎస్టీ వాళ్ళకి 6 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 23 పోస్టులు, యూఆర్ వాళ్ళకి 43 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. మెకానిస్ట్ చూసుకున్నట్లయితే 31 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీ వాళ్ళకి 2 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 8 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకి 16 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే మెకానిక్ చూసుకున్నట్లయితే మనకు 8 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 2, యూఆర్ వాళ్ళకి 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే టర్నర్ చూసుకున్నట్లయితే మనకు మొత్తం 5 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి ఏమీ లేదు. అలాగే ఓబీసీ వాళ్ళకి 1, యూఆర్ వాళ్ళకి 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. అలాగే సిఎన్ఎస్ ప్రోగ్రామ్ చూసుకున్నట్లయితే మనకు మొత్తం 23 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 6, అలాగే యూఆర్ వాళ్ళకి 12 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఎలక్ట్రీషియన్ చూసుకున్నట్లయితే మొత్తం 18 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 1, అలాగే ఓబీసీ వాళ్ళకి 5, యూఆర్ వాళ్ళకి 19 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ మెకానిక్ చూసుకున్నట్లయితే మొత్తం మనకు 22 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 6, యూఆర్ వాళ్ళకి 11, మొత్తం మనకు 192 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా 8 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈఎస్ఎం వాళ్ళకి 6 పోస్టులు. ఇక్కడ మీరు కింద చూసుకున్నట్లయితే మనకు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల్లో ఉన్న వయసు వాళ్ళు అయితే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనకు మస్ట్ హ్యావ్ పాస్ 10th క్లాస్ ఎగ్జామినేషన్. మీరు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న పర్వాలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ట్రైనింగ్ ఉంటుంది మీకు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు నెల నెల స్టైఫండ్ అంటే ఉంటుందన్నమాట. ఫిట్టరు, మెకానిస్ట్, మెకానిక్, అలాగే టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ ఇవన్నీ పోస్టులకు గాను మనకు 12,261 అయితే పే చేస్తారన్నమాట పర్ మంత్కి. అలాగే సిఎన్ఎస్ ప్రోగ్రామ్ కమ్ ఆపరేటర్ చూసుకున్నట్లయితే మనకు 10,000 అయితే పే చేస్తారన్నమాట నెల నెల శాలరీస్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనము ఎలా అప్లై చేసుకోవాలనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలన్నమాట. https://rwf.indianrailways.gov.in ఈ వెబ్సైట్లో అయితే మీరు వెళ్ళాలి. అక్కడ రిజిస్టర్ చేసుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీజు అయితే లేదు. మిగతా వారైతే 100 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనము ఇవి ఆఫ్లైన్లోనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనకు 10th స్టాండర్డ్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఒకవేళ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటే వాటిని కూడా పెట్టచ్చు అనమాట. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఒకవేళ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఆ సర్టిఫికేట్ కూడా పెట్టాలన్నమాట. అలాగే ఐడి ప్రూఫ్ కోసం పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా పెట్టాలన్నమాట. ఇక్కడ మీరు కింద చూసుకున్నట్లయితే మనకు లాస్ట్ డేట్ అనేది ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏప్రిల్ 1వ తేదీలోపు మీరు ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. రిజిస్టర్ పోస్ట్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు ఏ దానికి పోస్ట్ చేయాలంటే ది ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, పర్సనల్ డిపార్ట్మెంట్, రైల్వే ఫ్యాక్టరీ, ఎలకాన, బెంగళూరు ఈ వెబ్సైట్ ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది అప్లికేషన్. రిజిస్టర్ పోస్ట్ అయితే పెట్టాలన్నమాట. ఇక్కడ కింద అప్లికేషన్ మొత్తం ఉంది. దాన్ని ఫిల్ చేసి మీరు దీనికి రిజిస్టర్ పోస్ట్ పెడితే దానికి కానీ వాళ్ళు చూసుకొని మీకు
మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకు ఏప్రిల్ 1వ తేదీ అయితే లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 45 days ఫ్రమ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్, అంటే మీకు 45 days అయితే ఉందన్నమాట ఇంకా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడానికి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు సెలక్షన్ ఎట్లా ఉంటుందంటే 10th స్టాండర్డ్లో మార్క్స్ వచ్చింటాయి కదా, వాటి పర్సంటేజ్ బట్టి అయితే మీకు సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకురండి గైస్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. అలాగే దీనికి అప్లికేషన్ ఫామ్ అయితే మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చింటాను, మీరు జాయిన్ అయితే అవ్వండి గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్.